కొన్ని రోజుల పాటు తెరిపినిచ్చిన వర్షాలు మళ్లీ దంచి కొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, యూపీ, బీహార్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనుకోకుండా కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీ, హర్యానాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఒడిశాలో కుండపోత వర్షాలతో బాలాసోర్ జిల్లాలోని సమర్కాంత నది ఉప్పొంగింది. వరద నీరు పలు గ్రామాలను ముంచెత్తింది. 50,000 మందికి పైగా ప్రజలు ఈ వరదలతో ప్రభావితమయ్యారు. చెండిల్ డ్యాంలో భారీ ఎత్తున వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భోగ్రాయ్, బాలిపూర్, బాస్తా, జలేశ్వర్ ప్రాంతాల్లోని చాలా గ్రామాలను వరదలు ముంచెత్తాయి. రాజ్ఘాట్ దగ్గర సమర్కాంత నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది. జార్ఖండ్లో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీహార్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిక్కింలో భారీ వర్షాల కారణంగా తీస్తా నది పొంగి పొర్లుతుంది. వర్షాలతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.